ఎంతసేపు కాంగ్రెస్ పోతే బీఆర్ఎస్, బీఆర్ఎస్ పోతే కాంగ్రెస్, ఇక ఇంకో ప్రత్యామ్నాయ పార్టీయే లేదు. ఎవడు తీసుకొచ్చినా కానీ వారి ప్రయోజనాల కోసమే తీసుకొచ్చే దృశ్యంగా జరుగుతుంది. ప్రజలు మేల్కోవాలి, ప్రజలు ఈ విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నిజంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తూ ఉన్నారు, నిజంగా మరి పాలిటిక్స్ మీద మనకు హక్కు లేదా, మన వాటా లేదా, నిజంగా మనము మరి మా ముఖ్యమంత్రి పొజిషన్కు పోద్దా? నూతనంగా విద్యార్థి దశ నుండే రాజకీయాలపైన ఒక ప్రత్యేక దృష్టి పెట్టండి, అటువైపు అడుగులేయండి, అడుగులేసే వాళ్ళను ప్రోత్సహించండి. కానీ ఎప్పటికప్పుడు అణిచే ప్రయత్నం చేయకండి. ఆడోడు దొంగనో లంగనో మనోడే ఉంటాడు. కానీ ఏది మంచి ఏది చెడు అనేది ఒక నిజ నిర్ధారణకు రండి. అంతేగాని ఇక బురద జల్లుకునే ప్రయత్నము, ఈ దొంగలు ఇద్దరు కీసులాట పెట్టుకున్నట్టే ఉంటుంది. కానీ ఇక నేను 5 సంవత్సరాలు అయిపోయింది కదా, నీది 5 సంవత్సరాలు, నీది అయిపోయింది కదా, నేను ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మనకు అధికార దిశగా ఏం లేదు. మరి కవితకు కూడా పార్టీ పెడుతుందని తెలుస్తూ ఉంది. అందులోనన్నా మెజార్టీగా ఉన్నటువంటి ముదిరాజులకు ఆ పగ్గాలను అంది, లేకపోతే నిజంగా కవితకు కూడా ఒక ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ గారిని తీసుకొచ్చి ఈ పార్టీకి కీలకంగా వ్యవహరించే విధంగా చేయాలని అనుకుంటుంది అన్నట్టుగా మనసులో మాట అట్లా తెలుస్తూ ఉంది. మరి నిజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈటల రాజేందర్ పెట్టాలనుకుంటే ఒక పార్టీ పెట్టలేడా, లేకపోతే నీలమ్మ ముదిరాజు ఒకటి పెట్టలేడా? కానీ ఎందుకు పెట్టలేకపోతుర్రు ఏంది అనేది సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. వాటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అయితే మరో 2 రాజకీయ పార్టీలు పుట్టబోతున్నాయన్న ఒక విశ్వసనీయ సమాచారము అయితే ఉన్నది. ఎంతవరకు వస్తుంది అనేది చూద్దాం.